మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో 6 నెలల చిన్నారి మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి కొరమేనగుంట ప్రాంతంలో ఆ చిన్నారి ఉదయం 5 గంటల ప్రాంతంలో మిస్ అయినట్టయితే తెలుస్తుంది. ఇదే ఇంట్లో ఆ చిన్నారి ఉండేది. తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్నటువంటి సమయంలోనే ఆ చిన్నారి 5 గంటల ప్రాంతంలో తల్లి లేచి బయటకు వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఆ చిన్నారి కనిపించకపోవడం ఒకంత తల్లికి షాక్కు గురి చేసింది. పక్కనే ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చింది. అప్పటికే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా చిన్నారి కోసం గాలించారు. అయితే కనిపించకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇదే గుడిసెలో ఆ చిన్నారి ఉండేది. తల్లి చందన, తండ్రి భూపతితో పాటు చిన్నారి రమ్య 6 నెలల పాప. ఇదే ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. తండ్రి భూపతి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నారు. నేరుగా ఎస్పీనే ఇక్కడికి వచ్చి విచారించారు. ఇప్పటికే 3 టీంలు ఫామ్ చేశారు. ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 5 బృందంతో కూడినటువంటి 3 టీంలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా సాంకేతికంగా ఎక్కడైతే ఈ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి ఎక్కడైనా ఆచూకీ తప్పిస్తుందో దాని గురించి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే నివాసంలోనే చిన్నారితో పాటు కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పాపని ఇక్కడే నిద్రిస్తున్నటువంటి నేపథ్యంలోనే తల్లి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి పాప కనిపించలేదు. అయితే ఎవరు చేశారన్న దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే గాలిస్తున్నారు. దాంతోపాటు కూడా ఆ పాపతో ఆడుకునేటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వారంతా కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా కొంత స్లమ్ ఏరియాగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో కొంత పనులు చేసుకుంటూ అదే రకంగానే ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించేటువంటి కుటుంబాలే ఈ పరిసర ప్రాంతాలంతా ఉంటాయి. సో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్నారి రమ్య మిస్సింగ్ అవ్వడం ఒకంత సంచలనంగా మారుతోంది. చిన్నారితో అందరూ కూడా అల్లారు ముద్దుగా పెంచుకునేవారు, చూసుకునేవారు, ఆడుకునేవారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా తల్లి బయటకు వచ్చి తమ చిన్నారి కనిపించట్లేదని చెప్పడంతో ఒకంత షాక్కు గురయ్యారు. పక్కన ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చిన్నారితో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకి చెప్పారు తల్లి? ఆమె వచ్చినటువంటి సందర్భం ఏ రకంగా ఉంది? 5:30 అయింటుంది. ఆ పాప వచ్చి లేపేటప్పుడు మమ్మల్ని 5:30 అయి ఉంటుంది. ఆ ఇంట్లోకి వచ్చి చూసి ఆ బాత్రూమ్ పోయి వచ్చిందంట. చూసారా బిడ్డ లేదో బిడ్డ లేదో అనేసి మమ్మల్ని అందరినీ వచ్చి లేపింది. అప్పుడు పోయి చూసుకొని అందరూ పోయి అక్కడ వాళ్ళు అక్కడ మగ పిల్లకాయలు ఆడవాళ్ళు అందరూ పోయి తిరిగినారు. కానీ ఆజుగుదెల్ల పోలీసు వాళ్ళు వచ్చారు, పెద్ద సార్ వాళ్ళు వచ్చారు, డాగుని పంపించారు. అదేదో పైన తిరగతా చూడు. అది కాదు, చిన్నారి మామూలుగా ఇక్కడ ఎవరిదైనా ఆడుకుంటూ ఉండేదే, లేదంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆడికి తీసుకున్నారు. వాళ్ళ అమ్మకాడే ఉంటది బిడ్డ, ఎవరికాడికి రాదు. చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ. ఎవరు తొడుక్కోబాము, ఎవరు ఏడాకి తీసుకోబాము. ఉంటే ఎత్తుకుంటాము, వాళ్ళ అమ్మ దగ్గర ఎత్తుకుంటాము. అప్పటికప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేస్తాము. సాధారణంగా చిన్న బిడ్డ ఆమె పడుకోండేటువంటి సమయంలో తల్లి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటువంటి సమయం అంటే ఇంచుమించు ఒక 5-10 నిమిషాలే అయి ఉంటుంది. సో ఆ సమయంలో ఇక్కడ మామూలుగా తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున. ఆ టయానికి తిరగలేదు, అందరూ నిద్రపోతా ఉండారు. అందరూ ఇళ్లలో పడుకునేసినాం. ఆ సమయానికి బయట రాలా, ఎవరు రాలా. పోయి ఇంటి దూరంగా కూడా లేదు. ఇదే ఇంటి వెనకాలనే బాత్రూమ్ పోయేసి వచ్చింది. ఆ చెట్లలోకి తిరగ వచ్చి చూసి బిడ్డ లేదని చెప్పింది. తండ్రి ఉన్నాడు ఇంట్లో. తండ్రి పండుకోన్నాడు, 2 బిడ్డలు పండుకొని ఉంటారు. తండ్రికి కూడా తెలియదు అంటున్నాడు. అంటే చిన్న పాపతో పాటు ఇంకొక బిడ్డ కూడా ఉంది. 3 కదా ఆడపిల్లకాయలు, 3 ఆడపిల్లకాయలు, 2 ఆడబిడ్డలు, తండ్రి పండుకొని ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ, 3వ బిడ్డ, లాస్ట్ బిడ్డ ఇప్పుడు కనపడకుండా పోయింది. పిల్లలు ఏం చెప్పలేదా? అందరూ నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోతున్నారు. చిన్న పిల్లకాయలు నిద్రపోతా ఉండారు, ఆ తండ్రి నిద్రపోతా ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఒక్కటే లేచిపోయి ఉండదు బాత్రూమ్కి. నిజంగా ఇది కొంత సంచలనంగా అనిపిస్తోంది. చిన్న బిడ్డలు 2 నిద్రపోతున్నారు, తండ్రి కూడా అదే ప్రాంతంలోనే నిద్రపోతున్నారు. తల్లి బాత్రూమ్కి వచ్చేటువంటి దాదాపు 5-10 నిమిషాల లోపలే పాప మిస్ అయినట్టయితే తెలుస్తుంది.
చిన్నారి రమ్యకి సంబంధించినటువంటి తాత ఉన్నారు, ఆయన మాట్లాడదాం. బాలకృష్ణ, ఎప్పుడు చూసారండి? అంటే మీరు రాత్రి నాతో గమనించారా ఎవరైనా? రాత్రి ఉన్నింది, ఇంట్లోనే ఉన్నింది. ఇంటికి పండుకున్నాను. తెల్లారి 5 నుంచి కనపడలేదు బిడ్డ. అప్పటి నుంచి ఎతకుతూనే ఉన్నా. అంటే మీకు ఎక్కడ తెలిసింది? నా మద్దాలు వచ్చేసి మామ బిడ్డ కనపడలేదని చెప్పడం, పరిగెత్త రావడం, చూసుకోవడం, అంతా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎత్తికేసి రౌండ్ వేసుకునేసి మన మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా చంద్రపిండి ఎత్తుకొచ్చా అని చెప్పేసి అడిగేసి ఇంటికి వచ్చాను. టీ అంగడి వాళ్ళం వాళ్ళంతా అడిగేసి ఇంటికి వచ్చా. అప్పటికి మా బామారిది ఫోన్ చేసి అందరికీ, డిఎస్పీకి వాళ్ళకందరికి ఫోన్ చేసేసి, పార్టీ తరపున ఫోన్ చేసి వాళ్ళంతా రమ్మని చెప్పడం జరిగింది. చెప్పినాడు. నాకు డ్యూటీకి పోకుండా నిలబడిపోయిన రోజు నా బిడ్డ కనపల్లా. వాడు కనపడితే చంపేస్తా వాడిని, మా తమ్ముడిని. అంటే ఒకటినా ఎవరిపైన అనుమానం ఉందా మీకు ఇక్కడ? ఒకటే కనపడలేదు ఒకడు. వాడి గురించి చూస్తా ఉండా. ఎవరు అతను? అతను ఎవరో తెలియదు. 11 వినాయక బొమ్మ పట్టక ముందు నుంచి ఒక అతను తిరుగుతున్నాడు. ఇక్కడ ఎవరో బంధువులు ఉంటారని నేను అనుకున్నాను, అంతేగాని వాడి మీద అనుమానం లేదు. వాడు ఒక్కటి తిరుగుతున్నాడు, చూసినాను. వాడేమన్నా ఉండొచ్చు అని నా అనుమానం. ఎలా ఉంటాడు అతను? ఎర్రగా, కొద్దిగా ఎర్రగా, హైట్గా, నాకంటే హైట్గా, రింగ్ ఎంటికలు, కలర్ వేసుకున్నాడు. చేతులు పవర్ బ్యాంకు, సెల్లుంది చేతులు, అంతే. మా తాత చనిపోవడం వల్ల, వినాయక చవితి ఒకటి తాత చనిపోవడం, దినాలు అన్నీ చూసుకోవడం వల్ల వాడిని గట్టిగా పట్టించుకోవాలి నేను, అంతే. అంటే ఇక్కడ పాప ఇంటి చుట్టూ ఏమైనా తిరగడం చూసారా మీరు? ఈ స్ట్రైట్గా వస్తాడు, ఆ లాస్ట్కి పోతాడు, బాత్రూమ్ అందరూ ఆ లాస్ట్కి పోతారు, ఇటు వస్తాడు, అంతే. ఇంకంతే. వాడి మీద దాని మించి అనుమానం లేదు నాకు. సో ఇక్కడ కొత్త వ్యక్తి తిరుగుతున్నాడని కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా పోలీసులకి చెప్పారు. కాకపోతే పోలీసులు ఆ రకంగా కూడా దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. మీరు చూస్తూ ఉంటారు కదా, ఎవరైనా మామూలుగా వచ్చి వెళ్తూ ఉంటారా? ఈ ప్రాంతంలో ఎప్పుడైనా బిడ్డలు మిస్ అయ్యేటటువంటి కేసులు ఏమైనా ఉన్నాయి? ఇంతవరకు లేదు. ఇప్పుడైతే లేదు. ఇది ఫస్ట్ టైం జరగడం కూడా. మేము 12-3 దాకా మేల్కో ఉంటాం మామూలుగా మేమైతే, కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మరి ఇది ఫస్ట్ టైం జరగటం కూడా. వాళ్ళ పోవటం, బాత్రూమ్ బయట రావటం కొంతమందికి ఈ మధ్య జరిగింది. 20-30 మంది పోయినాము, చూసినాము, ఎక్కడ లేదు. పక్కన వాళ్ళం అడిగితే ఏదో తెల్ల స్కూటీ అంట అని చెప్పినారు. అంటే ఈ దారిని పోయాను చెప్పి మా విషయం అంతా. మరి ఆ దారి అంటే ఏడ పడలేదు అని చెప్పారు. అంటే మీకు ఎప్పుడు తెలిసిందన్న వాళ్ళ తల్లి బయటకు వచ్చి చెప్పిందనే సార్? తెల్లారు ఉదయం కొద్దిగా వెయిట్ వెలిగింది. నేను కరెక్ట్గా 5:30 నిద్ర లేస్తాను. మా భార్యని వచ్చి 7 గంటల కాడికి వచ్చి పనికి దుడుకొని పోతా. మేడం ఇంట్లోకి డ్యూటీ దుడుకొని పోతాను. 5-15 నిమిషం 6 గంటల టైంలో వచ్చి నన్ను లేపినారు ఇంట్లోంచి. నేను నా భార్య అందరూ ఇంట్లో పనుకున్నాము. టక్కన లేవలోపల ఈ విధంగా పెట్టుకున్న లోపల పెరిగితే చూసేలా పెట్టుకు నమ్మలేదు. మా భార్య ఇంట్లో పనుకుంటే మా భార్య వదిలేసి అక్కడ దొరుకొని పోయేసి మొత్తం వెతికాం. ఆ కట్ట ఇవంతా పోయి ఎతికి చూస్తే కూడా కనపడలేదు. మళ్ళీ ట్రై చేసాం, ఆ పక్క ఈ పక్క తిరిగి వచ్చినాము. ఎక్కడ కనపడలేదు. ఎవరు ఏం పరిస్థితి అంటే కూడా ఏం అర్థం కాలేదు మాకు. మళ్ళీ సీసీ కెమెరా వీళ్ళు చెక్ చేద్దాము అనేసి వాళ్ళని నేను పిలిపించి చేసినాం. సో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు వీళ్ళందరూ కూడా పాపను చూస్తూనే ఉంటారు. ఇక్కడే పాప ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కనిపిస్తే పలకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు, కొంత స్లమ్ ఏరియాగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంతా కూడా రాత్రి 12-1 గంట దాకా మేల్కొని అందరూ కూడా ఒక దగ్గర తిరుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత 6-7 గంటలకి వాళ్ళ పనులకు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. సో సరిగ్గా 5 గంటల ప్రాంతంలోనే ఈ ఇష్యూ జరిగినట్టయితే తెలుస్తోంది. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే పాప కోసం గాలించారు. తల్లి ఎప్పుడైతే వచ్చి కనిపించట్లేదని చెప్పిందో, సో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి పాపను వెతికే ప్రయత్నం చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో కొంత నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు మార్నింగ్ చూసారా వాళ్ళ తల్లి వచ్చి చెప్పినప్పుడు? మీరు వెతికే ప్రయత్నం చేశారు? తల్లి వచ్చి చెప్పినప్పుడే తెలిసింది సార్ మాకు. ఆయనకు ముందు మాకు తెలియదు. బిడ్డను మాత్రం మా దగ్గరనే పెట్టుకొని ఆమె తిరుగుతూ ఉంటుంది. మా తమ్ముడు కోడాలి. తెల్లారుజామున అట్లా పోయినాను, బీట్లోకి పోయినానమ్మా అనింది. ఆ నుంచి వచ్చి బిడ్డ తలుపు తట్టింది. మామ బిడ్డ కనపడలేదని వాళ్ళ మామకు చెప్పింది. అప్పటి నుంచి అందరం బిడ్డలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎతికి మీ బొట్ట వాళ్ళకి ఫోన్లు చేసి
చెప్తా ఉన్నామయ్యా. అంటే ఇంత ముందు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో దొంగతనాలు కానీ లేదంటే పిల్లలు మిస్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది? అట్లాంటివన్నీ ఏమి జరగలేదయ్యా. ఏదైనా ఉంటే వాళ్ళ ఇండ్లలో సమస్యలే కానీ అట్లా మారిగా ఎవరు వచ్చేది లేదు పోయేది లేదు. ఏదో వాళ్ళ కూడి వాళ్ళు సంపాదించుకొని తిని వాళ్ళ ఇండ్లలో వాళ్ళు పడతాండారే కానీ ఈ మాదిరిగా ఏమి లేదు నాయన. ఒకటి పాపకి సంబంధించిన తండ్రి ఇంట్లోనే పడుకొని ఉన్నాడు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు. సో ఆ సమయంలో వాళ్ళు లేయలేరా? లేలేదు వాడు. ఆ పిల్ల వచ్చి మగ భర్తను లేపి బిడ్డ కనపడలేదని అప్పుడు ఎత్తుక్కుంటా మాకు వచ్చి చెప్పింది. అప్పుడు మేము అందరికీ చెప్తా ఉన్నాం. అంటే ఒకటి మా బాత్రూమ్కి వెళ్ళిందని చెప్తుంది. ఎంత సమయం పట్టి ఉంటుంది? ఒక 5-10 నిమిషాలు ఉంటుందా లేదంటే ఇంకెంత సమయం? అట్లా పోయి ఇట్లా వచ్చేసిందయ్యా. వచ్చింది ఇంట్లో పోయి చూస్తే బిడ్డలేదని అప్పుడు వచ్చి మాకు అందరికి చెప్పింది. అప్పుడు మీ బోటి వాళ్ళకి అందరికి చెప్పాము మేము. అంతదా మాకు తెలుసయ్యా. ఎప్పుడు మాకు ఆ మార్గం జరిగింది లేదేడ. సో ఫస్ట్ టైం జరిగింది అంటున్నారు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపలే ఇక్కడే ఇల్లుంది, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆమె బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటువంటి సందర్భం కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఆ 10 నిమిషాల్లోనే పాప కనిపించకుండా పోవడం. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే తండ్రి అక్కడే నిద్రిస్తూ ఉండడము, తండ్రితో పాటు మరో 2 పిల్లలు. అంటే పాప మిస్ అయినటువంటి రమ్య 7 నెలల బిడ్డకి సంబంధించినటువంటి మరో 2. అంటే ఈ బిడ్డకి పెద్దవాళ్ళు 2 కూడా నిద్రపోతూ ఉన్నారు. సో ఆ సమయంలోనే జరిగినట్టయితే తెలుస్తుంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ముమ్మరంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం నుంచి గాలించారు. డ్రోన్ కెమెరాతో కావచ్చు, లేదంటే ఇక్కడ ఉండేటువంటి వారినంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి విచారిస్తున్నారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వారు ఎవరైనా చేసి ఉంటారన్న దానిపైన కూడా మొదటగా విచారించారు. ఆ తర్వాత అందరూ కూడా పాప మిస్ అయినటువంటి సమయంలో విచారించి ఈ పరిసర ప్రాంతాలంతా కూడా గాలించారు. కాబట్టి సో ఆ రకమైనటువంటి మిస్సింగ్స్ ఏదైనా జరిగిందన్న దానిపైన కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. మనం చూడొచ్చు, అంటే నివాసాల మధ్యలోనే ఇక్కడ పంట పొలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల కూడా మారుమూల ప్రాంతంగా ఈ కొరమైన గుంట అనేది ఉంటుంది. అంటే తిరుపతికి సమీపంలో ఉండేటువంటి గ్రామం. ఈ ఒక్క ప్రాంతంలోనే ఇక్కడ ఉండేటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో ఈ ప్రాంతంలో ఉండేటువంటి చిన్నారి మిస్ అవ్వడము, దాన్ని పోలీసులు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. నేరుగా ఎస్పీనే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని విచారించి 3 టీంలు ఏర్పాటు చేశారు. కాబట్టి వెరీ సూన్ ఆ పాపని కనిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఏ రకంగా ఉందో. ఇక్కడ ఉండేటువంటి వారంతా కూడా గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. అయితే ఇవాళ ఖచ్చితంగా పాపని ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు ఓవైపు ఛాలెంజ్గా తీసుకున్నారు. నేరుగా ఎస్పీ వచ్చి దాన్ని టీం ఫామ్ చేశారు. కాబట్టి సో ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారని దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. 6 నెలల చిన్నారి రమ్య తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పూర్తి సమాచారం ఇచ్చారు. పోలీసులకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అన్నీ ఇచ్చారు. కాబట్టి సో ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతోంది. 3 టీంలు ఫామ్ చేశారు. కాబట్టి సీసీ కెమెరాల ఆధారంగా, అదే రకంగా ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది.